ఫస్ట్ టైం యాక్చువల్లీ బర్త్డే సందర్భంగా మాట్లాడడం. యాక్చువల్లీ నేను అసలు ఇదేం ఉంటుంది అనుకోలేదు. రీసెంట్గా ఏంజల్ డబ్బింగ్ చెప్తున్నాను, ఇప్పుడే డబ్బింగ్ చెప్తూ చూస్తూ నాకు ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. బికాస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ అవుట్పుట్. అంటే ఆ మూవీ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, దాని స్క్రీన్ పైన చూసిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. పల్లి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, గేమ్ ఏ బ్యూటిఫుల్ మూవీ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎక్సైటింగ్ అని. అంటే సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ రియలీ డిఫరెంట్. మేము రీసెంట్గా మాన్యంపులి రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సీజీ కానీ యూనో సంథింగ్ డిఫరెంట్ న్యాచురాలిటీ ఆ ఫారెస్ట్ ఎపిసోడ్ కానీ సీజీ వర్క్స్ కానీ ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. సో ఆఫ్టర్ దట్ వీ చేంజ్ ద హోల్ సీక్వెన్స్ ఇన్ ఏంజల్లో ఇప్పుడు యుల్ సీ అబౌట్ 30-40 minutes ఆఫ్ బ్యూటిఫుల్ సీజీ వర్క్ అండ్ గ్రాఫిక్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ మా సీజీ చేసిన టీమ్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ బ్యూటిఫుల్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి కూడా ఇంత ఇన్వెస్ట్ చేసేందుకు సీజీ పైన. ఇట్స్ ద లాస్ట్ మూమెంట్ డెసిషన్. అప్పటి వరకు అనుకోలేదు, కొంచెంలో ఫినిష్ చేసేద్దాం అనుకొని సడన్గా ఇక్కడ ఈ ఎపిసోడ్ మొత్తం ఇలా మారుస్తే ఎలా ఉంటుందంటే ఇట్స్ అ వెరీ హై బడ్జెట్ ఎపిసోడ్. మాకు ఆ వేసిన సెట్కి కానీ చేసిన వర్క్ కానీ రవివర్మ మాస్టర్ వచ్చి చేయడము ఆ సీక్వెన్స్ మొత్తము అంతా ఇట్ టర్న్ అవుట్ వెరీ వెల్. సో ఏంజల్కి వినయ రామయ్య తర్వాత ఏంజల్కి ఆల్మోస్ట్ నేను 1 year పైన గ్యాప్ తీసుకున్నాను. బికాస్ నాకు ఏవైతే కమెంట్స్ వచ్చాయో ఆ కమెంట్స్ని మొత్తం రెక్టిఫై చేసుకుంటూ ఆ బాడీలో కానీ ఫేస్లో కానీ చేంజ్ ఓవర్ ఏదైనా ఏమేమి సజెషన్స్ వచ్చాయి ఆ సజెషన్స్ మొత్తం మార్చుకుంటూ చాలా టైం పట్టింది. బట్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ద వెయిట్. అండ్ మీరు చూస్తారు కదా, మీరు చూస్తే మీరే చూసి చెప్తారు ఏంజల్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్స్ అబౌట్ ద మూవీ. ఏదైనా మూవీ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆ సాంగ్లో నేను మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం డాన్స్ సీక్వెన్స్కి సూట్ అయ్యే మ్యూజిక్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ బీట్స్ ఇవ్వండి అని చెప్పేసి మార్పించుకొని మరీ చేసుకున్నాను. ఈ సినిమాలో కూడా భీమ్స్ గారికి చెప్పాను, సార్ ఈ మూవీలో కొంచెం డాన్స్ కొంచెం బెటర్గా చేసే స్కోప్ ఉండే సాంగ్స్ ఇవ్వండి అని. అండ్ హీ గేవ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ జానీ మాస్టర్ ఇంకా శేఖర్ మాస్టర్ చేశారు 2 songs అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు. సో డాన్స్ కూడా కొంచెం కొత్తగా చూపించాను అనుకుంటున్నాను. ఫస్ట్ మూవీలో వచ్చిన మేజర్ కమెంట్స్ నాకు ఫస్ట్ మూవీ అయిపోగానే బ్రహ్మానందం అంకుల్ చెప్పారు, నాకు కొంచెం సన్నగా ఉన్నావు, కొంచెం అన్న బాడీ పెంచు, మరీ సన్నగా కనపడుతున్నావు, లైక్ బయట ఒకలా కనపడితే స్క్రీన్ పైన ఇంకా సన్నగా కనపడుతుంది దానికంటే, సో కొంచెం ఫిజిక్ బిల్డ్ చేయగానే నేను ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ పెట్టాను. అండ్ పల్ని గారు ఫస్ట్ మూవీలో ఉన్న నాకు ఇప్పటికీ గడ్డం గీసేస్తే 18 years అబ్బాయిలాగా ఉంటారు. సో పల్లి గారు గడ్డం లేకుండా చూసి లేదు కొంచెం గడ్డం పెంచాలి అని చెప్పేసి వద్దలాగి సో గడ్డం పెంచుతారు, ఈ లుక్ ఆటోమేటిక్ అలా సెట్ అయిపోయింది. ఇంట్రడక్షన్ సీన్ అవ్వగానే నన్ను చూసి వీడా చూడండి మరి లేతగున్నాడు అంటాడు. సో దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు, లేతగుండడానికి నేను దొండకాయ బెండకాయ. ఆ డిలే కూడా మొత్తం మూవీ ద ఎంటైర్ మూవీ ఈజ్ డన్, డబ్బింగ్ ప్రాసెస్ అవుతుంది. ఐ థింక్ దిస్ 1 song లెఫ్ట్ అండ్ మేజర్ పార్ట్ 1.5 month ఇంకా సీజీ వర్క్ ఉంది. ఆ సీజీ వర్క్ ఒకటి అయిపోగానే ఇల్ బీ అవుట్ మోస్ట్లీ ఇన్ May. So it'll be a very exciting journey. Please do watch Angel. I'm pretty sure you're going to love it.